బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం గతంలో 2 సార్లు సీఎంలు భేటీ అయ్యారు. నాటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మధ్య ప్రగతి భవన్లో చర్చ జరిగింది. అయితే అది పొలిటికల్ మీటింగ్ తప్ప ప్రజల సమస్యలపై చర్చ జరగలేదని అప్పట్లో విమర్శలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్కి సంబంధించిన అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ఉన్న ఆస్తులపై ఇరు రాష్ట్రాలు ఎక్కువ వాటా కోరుతుండడంతో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమస్యగా మారింది. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 811 టీఎంసీల నీరు కేటాయించగా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉండడంతో కృష్ణానదిలో 60% వాటాను తెలంగాణ కోరుతుంది. దీని విషయంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రానుండడంతో నేతలు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. అయితే ఈ ర్యాలీకి పలు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు పోలీసులు. బేగంపేట నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగుతుంది. ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు వెళ్తారు. పార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. తెలంగాణ కొత్త అధ్యక్షుడు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై నేతలతో చర్చిస్తారు.